రోజు మన మందాకిని బర్త్డే అండి. అదే మన ప్రియాంక చోప్రాది. అయితే మరి బర్త్డే అంటే ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ ఫ్యాన్స్ కి ఉండాలి కదా. అందుకే మన మందాకిని నటిస్తున్న వారణాసి సినిమా నుంచి జక్కన్న ఏకంగా ప్రియాంక కొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుష్ చేశాడు. అలాగే ఈ వీకెండ్ కి కావలసినంత బజ్ ఇచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి అన్న సంగతి తెలిసిందే కదా. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలగలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేసిన ప్రత్యేక పోస్టర్, రాజమౌళి చేసిన పోస్ట్, అలాగే ప్రియాంక వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మందాకిని అనే కీలక పాత్రలో నటిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కన్నా ముందే చూశారు. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సినిమా సెట్స్ లో తీసిన ప్రత్యేక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ గ్రేస్ వెన్ షీ స్మైల్స్, ఫైర్ వెన్ షీ డజన్ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఒక్క క్యాప్షన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి స్టైల్లో వచ్చిన ఈ క్యాప్షన్ తో పాటు రిలీజ్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. మందాకిని పాత్రలో ప్రియాంక లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రియాంకకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా ఒకే ఒక మందాకినికి హ్యాపీ బర్త్డే అంటూ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న మంచి బాండ్ ఈ పోస్టుల ద్వారా మరోసారి కనిపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వారణాసి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కోసం తాను గత 14 నెలలుగా నిరంతరాయంగా షూటింగ్లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. ఇంతకాలం ఒకే ప్రాజెక్టుపై పనిచేయడం తన కెరియర్లో కూడా ప్రత్యేక అనుభవమని పేర్కొన్నారు. రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని అత్యంత శ్రద్ధగా తెరకెక్కిస్తారని, ప్రతి షాట్ కోసం ఎంతో సమయం కేటాయిస్తారని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తాయని ప్రియాంక అన్నారు. సాధారణ కమర్షియల్ సినిమాల్లో కనిపించే యాక్షన్కు భిన్నంగా కథతో ముడిపడి ఉండే అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఇంకా మాట్లాడుతూ స్లో మోషన్ జంప్స్ తో కూడిన కొన్ని క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు ప్రియాంక చెప్పారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించడం తనకు సవాలుగా అనిపించినప్పటికీ రిజల్ట్ అద్భుతంగా వచ్చిందనే నమ్మకం ఉందన్నారు. ప్రేక్షకులు ఇంతకు ముందు చూడని విధంగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందాయని, అవే సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్ర అభినయం చేయనున్న విషయం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తేస్తోంది. ఆయన రుద్ర ఇంకా మన రామయ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలు, సాహస యాత్ర, కాలాలను దాటే కథనమే సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని సమాచారం. ప్రియాంక పోషిస్తున్న మందాకిని పాత్ర కూడా కథలో అత్యంత కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాకుండా కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా ఉంటుందని సమాచారం. అందుకే ఆమె పాత్ర కోసం రాజమౌళి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లుక్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరో కీలక పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఆయన కుంభ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు ఆల్రెడీ మనకి తెలుసు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజుల మధ్య వచ్చే కీలక సన్నివేశాలు సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేగంగా కొనసాగుతుంది. మహేష్ బాబు పాల్గొంటున్న కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. భారీ సెట్లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ను హాలీవుడ్ స్థాయిలో చూపించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణాన్ని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణతో పాటు ఎస్ఎస్ కార్తికేయ పర్యవేక్షిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసి ఆ తర్వాత భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విడుదలైన ప్రతి పోస్టర్,
ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండటంతో వారణాసిపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ద్విపాత్ర అభినయంతో రాజమౌళి విజన్, ప్రియాంక చోప్రా యాక్షన్ సన్నివేశాలు, పృథ్వీరాజ్ కీలక పాత్ర వంటి అంశాలు ఈ సినిమాను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలబెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.